కారణాలు ఏమైనా ఎయిర్ క్రాష్ జరిగినప్పుడు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. వారి కుటుంబాల్లో జీవితకాలపు విషాదాలు మిగులుస్తూ ఉంటాయి. విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు క్రాష్ అయిన ఘటనల్లో చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషాదాలున్నాయి. వీరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విగత జీవులైన దారుణ ఘటనలు ఉన్నాయి. మరణం ఎప్పుడు ఏ రూపంలో తరుముకు వస్తుందో చెప్పలేం. జీవితంలో ఎంతో కష్టపడి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఎందరో ప్రముఖులు ప్రాణాంతక ప్రమాదాల్లో కన్నుమూసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అవి వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిపోతాయి. మన దేశానికి సంబంధించిన విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుని గాల్లోనే తుది శ్వాస విడిచిన వారు ఉన్నారు. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల మరణ వార్త ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. సూలూరు నుంచి వెల్లింగ్టన్లో ఓ లెక్చర్ ఇవ్వడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IM-17 హెలికాప్టర్ ఫ్లైట్లో బయలుదేరారు బిపిన్ రావత్. తమిళనాడులోని నీలగిరీస్ జిల్లాలో ఈ హెలికాప్టర్ గాల్లోనే క్రాష్ అయిపోయింది. బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, మరో 11 మంది దుర్మరణం చెందారు. రావత్ మరణం భారతదేశానికి, ప్రత్యేకించి ఇండియన్ ఆర్మీకి తీరని నష్టం. రావత్ మరణానికి 10 ఏళ్ల క్రితం 2011లో అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండు ప్రయాణిస్తోన్న పవన్ హ్యాన్స్ హెలికాప్టర్ కు గ్రౌండ్ స్టాఫ్ తో సంబంధాలు కట్ అయిపోయాయి. హెలికాప్టర్ ఏమైందో తెలియలేదు. 5 రోజుల అన్వేషణ తరువాత తవాంగ్లో హెలికాప్టర్ కూలిన శకలాలు కనిపించాయి. ఈ ఘటనలో డోర్జీ ఖాండూతో పాటు పైలట్ కూడా మరణించారు. అంతకు 2 ఏళ్ల ముందు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఏపీలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకోవడంతో సంభవించిన ప్రమాదంలో పావురాలగుట్ట సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ విషాద ఘటనలో మహానేత రాజశేఖర్ రెడ్డితో పాటు మరో 4 మృతి చెందారు. రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక వందలాది మంది గుండెలు ఆగి మరణించారు. రాష్ట్రమంతటా విషాదపు ఛాయలు అలుముకున్నాయి. 2005లో పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ శాఖ మంత్రి ఓపీ జిందాల్, వ్యవసాయ శాఖ మంత్రి సురేంద్ర సింగ్ తో కలిసి కింగ్ కోగ్రా చాపర్లో ఢిల్లీ నుండి చండీగఢ్ వెళుతోండగా ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ వద్ద క్రాష్ కావడంతో పైలట్ తో పాటు 2 మంత్రులు మృతి చెందారు. 2004 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెంగళూరు నుండి కరీంనగర్ బయలుదేరిన సినీ నటి సౌందర్య హెలికాప్టర్ క్రాష్ కావడంతో దుర్మరణం చెందింది. సౌందర్య మరణం సినీ రంగాన్నే కాదు, సినీ అభిమానులను విషాదంలో ముంచెత్తింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముద్దుబిడ్డ, లోక్సభ 12వ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కృష్ణా జిల్లాలో క్రాష్ కావడంతో చనిపోయారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన బాలయోగికి జనంలో చాలా మంచి పేరు ఉంది. ఆయన మృతి కోనసీమ జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రాలో విషాదాన్ని నింపింది. కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా 2001లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లో వస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రితో పాటు పైలట్ చనిపోయారు. భారత తొలి ప్రధాని నెహ్రూ మనవడు, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ సైతం ఢిల్లీలో ఫ్లయింగ్ క్లబ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తూ అది క్రాష్ కావడంతో మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఘటనలు ఉన్నాయి. ఒక్కో ఘటన ఒక్కో విషాదం. తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళు చెమరుస్తాయి.